నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో పెద్దబాయి సెంటర్లో మధ్యాహ్నం సమయంలో 2వ వార్డు మెంబర్ తుపాకుల రామారావు ఇంటిలో దొంగతనం జరిగిందని, దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎలక్ట్రికల్ వెహికల్ వేసుకుని వచ్చాడు. ఇతను ఇంతకుముందు కూడా వాళ్ళ ఇంటి పరిసరాల నందు రెక్కీ నిర్వహించాడని, ఈ నెల 7వ తారీఖు నందు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి డోర్లు కొట్టడం జరిగినది. మధ్యాహ్నం సమయంలో అప్పుడు అతను ఏదో ఒక అడ్రస్ అడిగి పక్కకి వెళ్ళిపోవడం జరిగిందన్నారు. ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోకి తాళం పగలగొట్టుకుని వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి 90,000 రూపాయల నగదును, 17 తులాల వెండి పట్టీలను తీసుకుని వెళ్ళాడు. గ్రామంలో ఈరోజు కానీ ఇంతకుముందు కానీ ఎలక్ట్రికల్ వెహికల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించి ఉంటే పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా కోరారు. ఒరిగడ్డ వేసుకొని వచ్చిన వెంకటేష్ గారు ఓరు నువ్వు అని అడిగిండు. ఓరు నువ్వు అని అంటే ఏమన్నంటే నేను ఇట్లా పాస్వర్డ్ సీన్ ఇల్లు కావాలా ఏడని అడిగిండు. నాకు పాస్వర్డ్ సీన్ ఇల్లు ఏడ నువ్వుడు అని నేను అనేసరికి బండి స్టార్ట్ చేసిపోయిండు. పోయి ఏం చేసిండంటే అడిపోయిండు. మేము తాళాలు చూస్తే తాళాలు, నేను ఆడ చికాకులో ఉండగా తాళాలు ఏడబడ్డాలో అనుకున్నా. సరే తాళం అటు నుంచి అటు తీసుకొని పోయినా. తర్వాత మేము ఎడన్నంలోనే మళ్ళీ ఇటు నుంచే పోయిండు. వాడు ఇటు నుంచే పోయిండు, తాళాలు చేసిపోయిండు. మళ్ళా ఎమ్మట ఇటు నుంచే పోయిండు. కానీ నేను ఓరేలే మనకి ఫ్యాషన్ సీన్ ఓరేలే అనుకున్నాను, మనం పట్టించుకోవాలి. మళ్ళా నేను పొద్దున 2ంటికి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చి ఏం చేసినంటే తిన్నాక ఛార్జింగ్ కార్డు తెచ్చి ఛార్జింగ్ కార్డు పెడితే అది 80 కాడికి ఎక్కువ ఎక్కకూడదంటే నేను కలర్ వేసుకుంటానులే. రామకృష్ణ గైడ్ దినం అంటే ఒక 100 ఇస్తే బీరువాడు కూడా ముట్టుకోవాలి. నేను 100 ఇడిగా ఉంటే 100 నువ్వు తీసుకొని రాపో అని ఆయన పంపించి ఇక నేను మళ్ళీ మందు పడతాను. అమ్మ వచ్చి నువ్వు తాళా లేకుండా పోయిన తాళం ఎట్లేదంట బీరువా తలుపు తీసుకున్నా అయ్యానంటే ఏనా బీరువా తలుపు నేను తాళం అయితే నాకు బీరువా ముట్టుకోలే. నేను ఇంటికి వచ్చా కూర్చోపోదా